నిజామాబాద్ జిల్లాపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రాష్ట్రంలోని అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 2 రోజులుగా 40 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదవడం జిల్లా వాసులను ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో మరో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 11 గంటల లోపు తమ పనులు పూర్తి చేసుకోవాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దంటున్న నిజామాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీకాంత్ మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గత 3 రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. ఉదయం 11 గంటల నుంచే ఎండల తీవ్రత మొదలవుతుంది. సో 2 నుంచి 3 డిగ్రీలు కూడా పెరిగే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక గత సంవత్సరం కూడా ఇదే స్థాయిలో ఎండలు ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా ఇంతే ఎండలు ఉన్నాయి. ఇక ఏప్రిల్ మొదటి వారంలో మరింత పెరిగే అవకాశం ఉందనేది ఇప్పటివరకు వాతావరణ శాఖ అధికారులు అయితే ముందస్తుగా చెప్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎండల తీవ్రత ఏ విధంగా ఉందనే అంశాలపై మాట్లాడేందుకు మనతో వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు. సరే, అంటే జిల్లాలో ఎండల తీవ్రత ఎట్లా ఉంది, ఏ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? అంటే మనకు నార్మల్గా చూసుకుంటే అండి, జిల్లాలో మనకు టెంపరేచర్ అనేది అరౌండ్ మనకు 36 నుంచి 40 మధ్యలో రికార్డ్ అవుతున్నాయి. మనకు నిన్న చూసుకుంటే ఎలా అంటే 39.3గా రికార్డ్ అయింది. మనకు ఈరోజు మ్యాక్సిమం వచ్చేసి 39.1గా రికార్డ్ అయింది. అంటే అరౌండ్ మనకు 40 డిగ్రీస్ వరకు మనకు టెంపరేచర్ అనేది రికార్డ్ అవుతున్నాయి. గత 3 రోజుల నుంచి కూడా ఇదే విధంగా రికార్డ్ అవుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఎట్లా ఉన్నాయి ఎండల తీవ్రత ఎట్లా ఉంది? ఎన్ని గంటల వరకు ఎండలు పెరుగుతుంది? అంటే మనకు పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే అండి, పోయిన సంవత్సరం కూడా మనకు టెంపరేచర్ అనేది ఈ సమయానికి ఈ రోజుకి ఇలాగే మనకు 39-40 దాకా రికార్డ్ అయ్యాయి. మనకు ఇప్పుడు టెంపరేచర్ అనేది మనకు టైం అంటే ఎక్కువ మనకు వేడి తాపం ఎప్పుడు తెలుస్తుందంటే అరౌండ్ మనకు 11 ఆ టైంకి అనేది టెంపరేచర్ అనేది కొంచెం మనకు బాగా ఎక్కువగా అంటే అవుతున్నాయి. మనకు ఇప్పుడు వచ్చే టెంపరేచర్లు కూడా అంటే కొంచెం ఎలా అంటే 40 నుంచి 39-40గా ఆ విధంగా రికార్డ్ అవుతున్నాయి. వచ్చే 3-4 రోజులు కూడా మనకు ఇదే స్థాయిలో టెంపరేచర్ రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. సో అంటే ఉదయం ఎన్ని గంటల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రజలు ఎప్పుడైనా పనులు ఉంటే ఏ టైంలో పనులు చేసుకుంటే బాగుంటుంది? మనకు అంటే సాధారణంగా చూసుకుంటే మనకు టెంపరేచర్ అనేది ఎప్పుడు కానీ అరౌండ్ 10-11 మధ్యలో ఎక్కువ మనకు అంటే వాటి యొక్క వేడి ఎక్కువగా అవుతుంది. సో మనకు ప్రజలు ఎప్పుడు కానీ ఏదన్నా వర్క్ ఉంటే కనుక మనకు 11 లోపే చేసుకోవడం చాలా మంచిది. 11 తర్వాత బయటికి రాకుండా ఉండడం చాలా మంచిది. అంటే వాతావరణంలో అనేక మార్పులు కనిపిస్తుంది. ఉదయం కొద్దిగా కూల్గా ఉంటుంది వెదర్, సాయంత్రం మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత పెడుతుంది, సాయంత్రం మళ్ళీ చలి పెడుతుంది. ఏంది ఇది, ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అసలు? మనకు నార్మల్గా ఏంటంటే టెంపరేచర్ అనేది సమ్మర్లో ఇలాగే మనకు మధ్యాహ్నం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్లో ఏంటంటే కొంచెం థండర్ యాక్టివిటీ ఉండేట్లా అప్పుడప్పుడు ఏంటంటే మనకు వర్షాలు పడే అవకాశం ఉంది. మనకు క్యూములోనింబస్ క్లౌడ్స్ ఫామ్ అయ్యి అప్పుడప్పుడు వర్షాలు పడే అవకాశం ఉంది. సో దానివల్ల మీకు కొంచెం అలా అనిపిస్తూ ఉంటుంది. ఏ ప్రాంతాల్లో అంటే ఎక్కువ ఎండలు కనిపిస్తున్నాయి? అంటే నిజామాబాద్ అర్బన్తో పోలిస్తే చాలా చుట్టుపక్కల కూడా ఉన్నాయి. ఎక్కడ తీవ్రత ఎక్కువ ఉంది? అంటే మనకు ఓవరాల్గా తెలంగాణలో చూసుకుంటే ఈరోజు మాత్రం మనకు హైయెస్ట్గా ఏంటంటే మహబూబ్ నగర్లో రికార్డ్ అయింది. 39.5 అనేది ఎక్కువగా మనకు మ్యాక్సిమం అనేది మహబూబ్ నగర్లో రికార్డ్ అయింది. మనకి ఇప్పుడు నిజామాబాద్లో కూడా అదేవిధంగా 39.1, 39.2 అదేవిధంగా